రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో కరువు ప్రాంతాల్లో పశువుల మేత కొరతకు గల కారణాలు మరియు నివారణ చర్యలు ఈ విషయాలు తెలియజేయడానికి బేస్తవారపేట మండలం పూసలపాడు పశు వైద్యాధికారి డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా మన ప్రాంతాలలో చెప్పుకున్నట్లయితే మన జిల్లా పరిసర ప్రాంతాలు కూడా కొన్ని కరువు ప్రాంతంగానే చెప్పుకోవచ్చు. అంటే వర్షాలు సరిగ్గా పడకపోవడం, అధిక వృష్టి కానీ అనావృష్టి కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పశువులకు చాలా వరకు మేత కొరతగా ఉండి సుదూర ప్రాంతాలకు వెళ్ళి కూడా మరి మేతను తెచ్చుకొని పశువులను వాటిని మేపుకొని వాటి పాల దిగుబడి కానీ, వ్యవసాయ పద్ధతులు వాటికి వాడేటువంటి ఎద్దులను సంబంధించి వాటికి మేత కానీ, లేదా చిన్న చిన్న సన్నజీవాలకు సంబంధించి కానీ ఈ మేత వల్ల చాలా మన ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇందులో వాళ్ళకు కొన్ని విషయాలు తెలియకపోవడం, అంటే వేస్ట్ చేయడము, నిల్వ పద్ధతులు కొన్ని తెలియకపోవడము, వీటి వల్ల కూడా ఒక కారణంగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే సార్, ఇక్కడ కరువు ప్రాంతాల్లో పశువుల మేత కొరత గల కారణాలు, అంటే మన ప్రాంతంలో ముఖ్యంగా పశువుల మేత కొరతకు అసలు ముందు ఏమేమి కారణాలు ఉన్నాయనే విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి సార్. మంచి క్వశ్చన్ సార్. మన ప్రాంతము వర్షపాతం తక్కువ ఉండడం వలన మన ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు అనేవి ఒక మ్యాక్సిమం అంటే 100 ఎకరాలు తీసుకుంటే అందాజుగా ఒక 70 నుంచి 80 ఎకరాలు అనేటువంటివి వాటి యొక్క సామర్థ్యత, సాయిల్ ఫెర్టిలిటీ అనేది తక్కువగా ఉండడం ఒక కారణం అయితే, ఆ పండించినటువంటి పంటలలో ఎక్కువ వేస్టేజ్, గింజలు తీసుకున్న తర్వాత చాలామంది రైతులు వాటి యొక్క రెసిడ్యూస్ని, అర్ధవ్యర్థాలని ఆ యొక్క పొలంలోనే వదిలివేయడము, వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలియక అక్కడే వదిలివేయడం వలన దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు అవన్నీ పొలంలోనే కలిసిపోయి పశువుల కొరతకు ఒక కారణం అయితే, పచ్చిమేత అనేటువంటిది మనకు సంవత్సరంలో ఎండాకాలంలో ఒక 4-5 నెలలు లభ్యత లేకపోవడం వలన పాలు ఇచ్చే గేదెలకు ఆ పచ్చిమేత అవైలబిలిటీ లేకపోవడము ఒక కారణము. ఇంకొకటి, మన సైడ్ ఎక్కువగా రైతులు కమర్షియల్ పంటలు పండించడం కూడా ఒక ప్రధాన కారణంగా ఉంది. ఈ కమర్షియల్ పంటలు పండించడం వలన ఆ పశుగ్రాసాల యొక్క సాగు, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవడము, దానివలన పశుగ్రాస కొరతలు ఎక్కువ ఏర్పడము, దాని ఫలితంగా పశువులలో పాల దిగుబడి తగ్గడము, అలాగే గొర్రెలు మేకలలో ఎక్కువ ఆ ఈనే కెపాసిటీ అనేది తగ్గిపోయి మన సైడు ఆ పశు సంపద అనేది మ్యాక్సిమం క్షీణించడం జరుగుతుంది. దీన్ని మన కరువు ప్రాంతం కాబట్టి మనకు లభ్యమైనటువంటి పశుగ్రాసాలను ఎలా నిల్వ చేసుకోవాలి, వాటిని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి, వేస్ట్ అనేది ఎక్కువ మనకు పశుగ్రాసాల కొరత మన ఏరియాలో ఈ వేస్ట్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనము కూలంకషంగా వివరించడం జరుగుతుంది సార్. ఓకే సార్. ఇందులోనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ముఖ్యంగా రైతులకు, అంటే మన ప్రాంతంలో ముఖ్యంగా పశువుల మేత కొరతకు రైతులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటిని ముందుగా ఎలా అధిగమించాలి అన్న విషయాలు తెలియజేయండి సార్. పశుగ్రాస కొరతలకు ప్రధానంగా సార్ నీటి లభ్యత అనేది తక్కువగా ఉండడం ఒక కారణం అయితే, ఆ పండినటువంటి పంటలను సమర్థవంతంగా పశువుల యొక్క మేతగా ఉపయోగించుకోవడం ఇంకొక సమస్యగా మారింది సార్. ప్రధానంగా వీటి వలన మనకు పశువులకు ఇచ్చేటువంటి మేత 2 రకాలుగా సార్. ఒకటి, వాటి యొక్క క్వాంటిటీ తగ్గిపోవడం వలన కనీసం వాటికి జీవించడానికి అవసరమైన మేత ఇవ్వకపోవడము, క్వాలిటీ, పాలిచ్చే గేదెలు ఎక్కువ మాంసం కోసము, గుడ్ల కోసం పెంచేటువంటి ఈ దాణా ఇవన్నీ ఉత్పత్తి తగ్గిపోతుంది. వీటికి మన సైడ్ ఎక్కువగా కరువు ప్రాంతం కాబట్టి క్వాలిటీ అనేటువంటి వాటిల్లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని పోషకాలు అనేటువంటి మనము యూరియా ట్రీట్మెంట్ ద్వారా, లేకపోతే బయట నుంచి మినరల్ మిక్చరు, మనకు లోకల్లో ఉన్నటువంటి పశువుల యొక్క గ్రాసాలతో కలిపి ఇవ్వడం వలన పాల ఉత్పత్తిని కూడా పెంచవచ్చు. రైతులు ఈ పశుగ్రాస కొరత వలన ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు, పశువులలో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పాల దిగుబడి తగ్గిపోవడం వలన వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేటువంటిది ఒక 50-50% తగ్గిపోతుంది. కానీ మనము పశువులకు పెట్టేటువంటి మేత యొక్క కాస్ట్ అనేటువంటిది కంపేర్ చేసుకుంటే పాల దిగుబడి ఎక్కువ ఉండడం వల్ల రైతులు ఎక్కువ నష్టపోతారు. సో రైతులు అనేటువంటిది ఇప్పటికైనా పశువులకు సంబంధించి పశువుల యొక్క మేతను వేస్ట్ తగ్గించి వాటిని పశుగ్రాసాల కొరత తగ్గించడానికి ఎలా కల్టివేషన్ చేసుకోవాలి, వాటి యొక్క పచ్చి మేత యొక్క ఉపయోగాలు ఏంటివి, వీటిని తెలుసుకొని ఆ పాల దిగుబడి పెరగడం వల్ల దానివల్ల ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇంకొకటి, సరిగా కట్టకపోవడము,
ఆ కట్టినవి కూడా సరిగా ఈనకపోవడం కూడా పశుగ్రాసాల కొరత వలన వస్తుంది కాబట్టి దీనివల్ల కూడా రైతులకు ఆర్థికంగా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇంకొకటి గొర్రెలు మేకలలో ఎక్కువ సమస్యలైనటువంటి సరైనటువంటి ఈ మేత లేకపోవడం వలన అవి సరిగా పెరగకపోవడము, ఆ తర్వాత సూటి అయినా కూడా సరిగా ఈనకపోవడము, 2-3 పిల్లలు కనే కెపాసిటీ ఉన్నటువంటి గొర్రెలు కూడా ఒకటి అలా ఈనడం, ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్థికంగా రైతుకు తీవ్రంగా నష్టం కలిగిస్తాయి కాబట్టి పశుగ్రాసాల యొక్క కొరతను అధిగమించడానికి ఇప్పటికైనా రైతులు సరైనటువంటి పద్ధతులు, అంటే నీళ్లు అవైలబుల్గా ఉన్నప్పుడు కొన్ని పంటలు, నీటి కొరత ఉన్నప్పుడు కొన్ని పంటలు అమలు చేయాలని మనం వాటి గురించి కూడా తర్వాత వివరించడం జరుగుతుంది. ఏమేం పంటలు నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు వాడాలి, ఏమేం పంటలు నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు వాడాలి అనే విషయాల గురించి కూడా మనము వివరించడం జరుగుతుంది. ఓకే సార్, బాగుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ కరువు ప్రాంతాల్లో ఈ పశువుల మేత కొరతకు ఇప్పుడు కారణాలు చెప్పుకున్న వాటిల్లోనే ఈ కొరతను అధిగమించడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేస్తే పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు అనేటువంటి విషయాలు కూడా తెలియజేయండి సార్. నీటి కొరత వలన తక్కువ నీటితో కొన్ని పంటలను మనము మన ప్రాంతంలో పండించవచ్చు. వాటిలో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి ఇలాంటి పంటలు అనేటువంటివి నీటి లభ్యత తక్కువ ఉన్నా కూడా మనం వాటిని సమర్థవంతంగా పండించవచ్చు. వాటి నుంచి వచ్చేటువంటి గింజలను పక్కకు తీసి ఆ వ్యర్థాలు చప్ప, పొట్టు, అసుకు ఇలాంటి వాటిని మనము పక్కన పడేయకుండా వాటిని జాగ్రత్తగా మళ్ళీ కింది వేర్ల వరకు కట్ చేసుకొని వాటిని ఇంటికి తీసుకొని వచ్చి జాగ్రత్తగా వాటిని మనము నిల్వ చేసుకోగలిగితే ఎండాకాలంలో పశువుల మేత కొరతను అధిగమించడంతో పాటు మనకు ఆర్థికంగా కూడా అవి భరోసానిస్తాయి. ప్రొడక్షన్ పాలు కొరత, మాంసము ఇవన్నీ కూడా మనకు వాటి యొక్క ఆ వ్యర్థాల నుంచి ఉపయోగించి మనం తయారు చేయొచ్చు. ఇంకొకటి ప్రధానంగా నీటి లభ్యత ఉన్నటువంటి కొంతమంది రైతులకు మనకు గ్రౌండ్ వాటర్ బోర్స్ ఉండడం వల్ల నీటి లభ్యత ఉంటుంది. అక్కడ మనకు 2 రకాల మనకు పశుగ్రాసాలను మనము కల్టివేట్ చేసుకోవచ్చు. ఒకటి ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి లెగ్యూమ్స్, ప్రోటీన్ శాతం తక్కువ ఉన్నటువంటి నాన్ లెగ్యూమ్స్, అంటే సూపర్ నేపియర్ అనేటువంటిది ఇప్పుడు మనకు అత్యాధునికంగా ఎక్కువ మోతాదులో ఒక ఎకరాకు 100 నుంచి 150 క్వింటాలు సంవత్సరానికి వస్తుంది కాబట్టి సూపర్ నేపియర్ అనేది పశు సోదరులు నీటి లభ్యత ఉన్నటువంటి ఏరియాలలో రైతు సోదరులు వాటిని కల్టివేట్ చేసుకోవాలని సూచిస్తున్నాను. అలాగే మనకు లెగ్యూమ్స్, చాలామంది పశుగ్రాసాలు ఒక రకమే వేయడం వల్ల వాటికి సమర్థవంతంగా పోషకాలు అందకపోవడం వల్ల పాల ఉత్పత్తి, పాలలో ఉన్నటువంటి వెన్న శాతం కూడా మనకు తగ్గిపోతుంది. మనకు పాల ఉత్పత్తి ఎంత ఉన్నా వెన్న శాతం రాకపోతే వాటి ఆర్థికంగా మనకు అంత రేటు పలకదు కాబట్టి వాటితో పాటు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి లెగ్యూమ్స్, లూసెర్ను, హెడ్జ్ లూసెర్ను, స్టైలో, చెట్ల రకం ఉన్నటువంటి గ్లైరిసిడియా, సుబాబులు ఇలాంటివి గట్లమ్మడి పెంచుకోవడం వల్ల ఆ ఉన్నటువంటి సమపాలల్లో పశువులకు మనం ఇవ్వడం వలన వాటికి పోషకాల లోపం తగ్గి ఎక్కువ మోతాదులో పాలు ఇవ్వడంతో పాటు వెన్న శాతం కూడా ఎక్కువ వస్తుంది. అలాగే సూడి సమస్యలు, సూడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మేపు ఉండడం వల్ల అవి ఆరోగ్యంగా ఈని తర్వాత మళ్ళీ ఎమ్మడే 40 నుంచి 50 రోజులు కట్టడం వల్ల రైతులకు ఆర్థికంగా చాలా చేయూతనిస్తుందని తెలియజేస్తుంది. ఓకే సార్, బాగుంది. అంటే మనము నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేస్తే పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు అనే దాంతో పాటుగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా అంటే తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు అనే విషయాలు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు తక్కువ ఖర్చుతో, అంటే అత్యాధునిక పద్ధతుల్లో భాగంగా తక్కువ ఖర్చుతో ఆ పద్ధతులు, వాటి వివరాలు తెలియజేయండి సార్. సార్, మనకి తక్కువ ఖర్చుతో మనకు కల్టివేషన్, ఇంటర్ క్రాపింగ్, మనకు ఒకేసారి ఒకే పంటను వేయకుండా తక్కువ నేలలో 2-3 రకాల పంటలను వేయడం వలన అటు పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. రైతు కమర్షియల్గా వాటిని పంటల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఈల్డ్ని అమ్ముకొని అటు ఆర్థికంగాను బలంగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము సిల్వి ప్యాచరు, హార్టీ ప్యాచరల్ సిస్టమ్ అనేటువంటిది మన సైడ్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల రైతులకు వాటి గురించి అవగాహన లేకపోవడం వలన మనకు వాటి నుంచి వచ్చే ఉపయోగాలను పొందలేకపోవడం కూడా జరుగుతుంది. మనకు ఈ హార్టీ ప్యాచరు ప్రధానంగా మన సైడు హార్టీ ప్యాచర్లో ఎక్కువ బత్తాయి, నిమ్మ, జామ ఇలాంటి ఒక సింగిల్ పంటలు మాత్రమే అక్కడక్కడ వేస్తున్నారు. వాటితో పాటు మనకు పశుగ్రాసాల కొరతను అధిగమించడానికి వాటి మధ్యలో ఇంటర్ క్రాపింగ్, పిల్లి పెసర, జొన్నలు తక్కువ ఎత్తులో పెరిగేటువంటి పంటలు వేయడం వల్ల వాటిని పశుగ్రాసాల కింద మనకు పశువుల మేతకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే వాటి నుంచి వచ్చేటువంటి పండ్లు, అలాగే కలప కూడా మనం అమ్ముకోవడం ద్వారా అటు ఆర్థికంగా కూడా రైతులకు ఉపయోగపడుతుంది. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువగా ఇంటర్ కల్టివేషన్ అనేటువంటిది ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో వీటితో పాటు అత్యాధునిక పద్ధతులైనటువంటి అసలు సాయిలే లేకుండా మనకు హైడ్రోపోనిక్ అనే టెక్నాలజీ ఒకటి ఉంది. ఈ టెక్నాలజీలో చాలా మంది సన్నకారు రైతులకి, అసలు పొలమే లేని రైతులకి పశువుల యొక్క
పెంపకం అనేటువంటిది చాలా భారంగా మారుతుంది. ఎందుకంటే పశువుల పెంపకంలో 60-70% పశుగ్రాస వాటి యొక్క మేతకే సరిపోతుంది కాబట్టి వాటిని కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకు ఇంట్లోనే హైడ్రోపోనిక్ అనే టెక్నాలజీ ద్వారా మనం అసలు సాయిలే లేకుండా మనము పచ్చిగ్రాసాలను మనము వాటిని కల్టివేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మనకు ఇది అత్యాధునిక పద్ధతి. మన సైడ్ దీన్ని ఎవరు అమలు చేస్తే పశుగ్రాస పచ్చిమేత యొక్క కొరతను అనేది అధిగమించవచ్చు అని నేను భావిస్తున్నాను. వీటిలలో మన ఇంట్లో ఉన్నటువంటి గింజలు, వేస్ట్ గింజలు, చచ్చిపోయిన గింజలు, పుచ్చి గింజలు, తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి జొన్నలు కానీ, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు ఏవైనా సరే ఇలాంటి గింజలన్నీ మనకు నీట్గా వేడి నీళ్ళల్లో కడిగి సోడియం హైపోక్లోరైడ్ లేకుంటే మామూలు వాటర్తో కడిగి వాటిని ట్రేలలో సమపాలల్లో పేల్చి రోజుకు 2-3 సార్లు లేదా 4 సార్లు నీళ్లు చల్లడం వల్ల 2 వారాలకు వాటి నుంచి మొలకలు ఎత్తి మనకు 2-3 అడుగుల వరకు పచ్చిగ్రాసాలు వస్తాయి. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి మంచి టెక్నిక్. దీనికి సాయిల్ ఏం అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక రూమ్లో కానీ లేదా టెర్రస్ పైన కానీ ట్రేలల్లోనే పెంచుకొని మనకు ప్రధానంగా పాలిచ్చే గేదెలలో ఈ పచ్చిమేత యొక్క కొరతను మనము ఈ హైడ్రోపోనిక్ టెక్నాలజీ ద్వారా మనం అధిగమించవచ్చు. అలాగే ఎక్కువ పోషకాలలో మనకు పాలిచ్చే గేదెలలో ప్రోటీన్ లోపం ఎక్కువ ఉండడం వలన ఆ ప్రోటీన్తో కూడుకున్నటువంటి పశుగ్రాసాలను కానీ లేకుంటే దానాలను కానీ రైతులు కొనడం అనేది ఆర్థికంగా చాలా భారం కాబట్టి అజోలా అనేటువంటి ఇంకొక టెక్నాలజీ ఉంది. ఈ అజోలా అనేటువంటిది మనకు ఫెర్ని జాతికి చెందిన ఒక గడ్డి జాతి మొక్క. దీన్ని మనం ఇంట్లో ఉన్నటువంటి నీటి తొట్టులలో కానీ లేకుంటే కుంటలలో కానీ ఎక్కడైనా వేస్ట్ రోడ్లలో కానీ ఆ సీడ్ తెచ్చి చల్లడం వలన అది 10 రోజులలో మొత్తం అల్లుకుపోయి మనకు 2-3 కేజీల వరకు ఇస్తుంది. ఇది 1 కేజీ ఇవ్వడం వల్ల మనం 3-4 కేజీలు పచ్చిమేత ఇవ్వకపోయినా కూడా మనకు దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అంత సమానం కాబట్టి పాల శాతం పెరుగుతుంది. అలాగే వాటి యొక్క ఈల్డ్ ఓవరాల్గా రోజుకు 2 లీటర్లు ఇచ్చేది 3-4 లీటర్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాటిలో వెన్న శాతం కూడా మినిమం 6-7 ఉన్నది 8-9 ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 టెక్నాలజీ రైతుల్లో అనేటువంటి మన సైడ్ అమలు చేయడం వల్ల దీనికి ఎటువంటి వాటర్ కానీ ల్యాండ్ కానీ అవసరం లేదు కాబట్టి తక్కువ మోతాదులోనే తక్కువ రేటుతోనే వీటికి మనం పెంపొందించుకొని ఎక్కువ పోషకాలైనటువంటి పశుగ్రాసాలను మనము పొందడంతో పాటు వాటికి పశువులకు ఇచ్చేటువంటి మేత కొరతను కూడా మనము అధిగమించవచ్చు. ఓకే సార్, మరి చాలా చక్కగా చెప్పారు. అంటే అత్యాధునిక పద్ధతిలో తక్కువ ఖర్చుతో మరి ఎలాంటి పద్ధతులు పాటిస్తే పశువుల మేత కొరతను అధిగమించవచ్చు అనే విషయాలు కూడా చెప్పారు. అందులో ముఖ్యంగా సార్ మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మనము కరువు ప్రాంతాలలో పశువుల మేత కొరత గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే పశువుల యజమానులకు అంటే రైతులకు అవగాహన కొంచెం అటు ఇటుగా ఉన్న కారణం వల్ల ఈ ఫీడ్ వేస్ట్ ఎక్కువ చేస్తున్నారు. అంటే మనం వాళ్ళు పడేస్తున్నారు అనమాట. అది వాటి వల్ల వేసవిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు. ఈ ఫీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తగ్గించడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటికి రైతులకు కొంచెం వివరంగా తెలియజేయండి సార్. ప్రధానంగా ఫీడ్ వేస్టేజ్లో క్రాప్ రెసిడ్యూస్ అనేవి చాలామంది రైతు సోదరులు పొలాలలోనే వదిలేయడం వలన దాని యొక్క ఉపయోగం దాంట్లో ఉన్నటువంటి పోషకాల యొక్క విలువలు తెలియకపోవడం వల్ల వాటిని పొలాలలో వదిలేయడం జరుగుతుంది. దానిని కూడా మనము పశుమేతకు ఉపయోగించి పశుమేత కొరతను అధిగమించవచ్చు. దీంట్లో ప్రధానంగా మనకు చొప్పలు, జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్పలు, రాగి చొప్ప, అలాగే వాటి యొక్క పొట్లు, వేరుశనగ పొట్టు, శనగ పొట్టు, అలాగే పెసరపొట్లు ఇవన్నీ కూడా మిల్లు పట్టిన తర్వాత పొలాలలో చాలామంది రైతు సోదరులు వదిలేయడం జరుగుతుంది. దీనిని జాగ్రత్తగా సేకరించి సరైన ప్లేస్లో సరైన పద్ధతిలో వాటిని మనము నిల్వ చేసుకోవడం వల్ల వేసవి కాలంలో వాటిని మనము పశువుల యొక్క మేతకు ఉపయోగించవచ్చు. అలాగే వాటిల్లో కొన్ని పోషక విలువలు తక్కువ ఉన్నటువంటి క్రాప్ రెసిడ్యూస్ కూడా ఉంటాయి. వాటిని ఎలా పెంచుకోవాలనే విషయం గురించి కూడా వివరించడం జరుగుతుంది. ప్రధానంగా వరిగడ్డి, జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్పలు వీటిలలో ప్రోటీన్ శాతం అనేది తక్కువగా ఉంటుంది. వీటికి యూరియా ట్రీట్మెంట్ అనే పద్ధతి ద్వారా ప్రోటీన్స్ యొక్క లెవెల్స్ని పెంచి అవి తినేటువంటి ప్యాలెటబిలిటీ, తినాలనే ఆసక్తిని కూడా మనం పెంపొందించి వాటి యొక్క వేస్ట్ని తగ్గించుకోవచ్చు. ఈ యూరియా ట్రీట్మెంట్లో ప్రధానంగా మనము 4 కేజీల యూరియాను 100 లీటర్లలో కలిపి 100 కేజీల వరిగడ్డి కానీ ప్రోటీన్ తక్కువ ఉన్నటువంటి ఎండు మేతలో మనము సమానంగా భూమి మీద పంచి స్ప్రింకిల్ చేయడం వల్ల వాటిని 20-30 రోజులు గట్టిగా మనం చీకటి గదిలో వాటిని కట్టి ఉంచడం వల్ల వాటికి మంచి స్మెల్, మంచి తినాలనే ఆసక్తి, పోషక విలువలు పెరిగి ఆ యొక్క వేస్టేజ్ని ఆ పశువులు అనేటువంటివి మనం ఇచ్చిన మేతను మొత్తాన్ని వేస్ట్ చేయకుండా తినడం జరుగుతుంది. అలాగే చాఫింగ్, చాలామంది రైతులు పొలాల్లో నుంచి పచ్చి మేతను తీసుకువచ్చి వాటిని ముక్కలు చేయకుండా డైరెక్ట్గా వేయడం వలన ఆకులు అనేవి తిని కాండాలు వదిలేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా పశు మేత కొరతకు ప్రధాన కారణము. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? చాఫింగ్ 10-20 గేదెలు ఉన్నటువంటి పెద్ద రైతు సోదరులు చాఫింగ్ మిషన్ ద్వారా మనకు ప్రతి ఒక్కటి 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్ల పరిధిలో వాటిని కట్ చేయడం వల్ల ఆకులు, కాండాలన్నీ అవి వాటిని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మనం వేసినటువంటి ఆ చాఫింగ్ చేసిన మేతను మొత్తం తీసుకోవడం వల్ల వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ప్రధానంగా మనకు పశుగ్రాస కొరతను అధిగమించడంలో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రధాన భూమిక. ఈ వేస్ట్ మేనేజ్ తగ్గించడం వల్ల ఒక 70-80% కొరతను అధిగమించవచ్చు. అలాగే తక్కువ
మనకు పండించిన పంటను ఎలా కాపాడుకోవాలి, ఆ వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలనేది రైతు సోదరులు తెలుసుకోగలిగితే మన యొక్క కరువు ప్రాంతంలో పశువుల యొక్క మేత కొరతను ఈజీగా అధిగమించవచ్చు. దీంట్లో ప్రధానంగా మనకు చాపింగ్ చేయడము, యూరియా ట్రీట్మెంట్ లాంటివి, అలాగే మనకు పొలాల వ్యర్థాలను సేకరించడము, ఆ సేకరించినవి చాలామంది సేకరించినవి బయట పొలాలలో లేకుంటే వాన పడే దగ్గర లేకుంటే ఎక్కువ ఎండకున్న దగ్గర పెట్టడం వల్ల అవి 2-3 నెలలకు ఎక్కువ కుళ్ళిపోవడము లేకుంటే పాడైపోవడం జరుగుతుంది. ఇది కూడా ఒక వ్యర్థం కిందికి వస్తుంది. వాటికి కొద్దిగా మనకు మంచి ప్లేస్లలో నిల్వ చేయడం వల్ల అవి 6-7 నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉండడము, వ్యర్థం అనేది తగ్గిపోతుంది. సో నిల్వ చేసే పద్ధతులు కూడా రైతులు కొద్దిగా వాళ్ళ యొక్క మంచి ప్లేస్లలో అంటే కొద్దిగా షెడ్ ఉండడము, లేకుంటే ఎక్కువ ఎండ పడకుండా వానకు ఇలాంటి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వల్ల కూడా ఆ వేస్ట్ అయినటువంటిది చాలామంది వేలు పెట్టి ట్రాక్టర్లు లారీలలో ఎండు మేతను ఎండాకాలం తెచ్చుకుంటారు. కానీ వాటిని ఓపెన్ ఏరియాలలో వాములు వేయడం వల్ల ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి వానలకు ఎండలకు ఒక 50-30% వరకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇలాంటి వేస్ట్ని కూడా తగ్గించుకోవాలని నేను సూచిస్తున్నాను. ఓకే సార్, మరి ఈ ఫీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారు. ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, పంట అవశేషాలు సమర్థవంతంగా వినియోగించుకోక వాటిని ముంగా వేస్ట్ చేసి ఆ నిల్వ చేసే పద్ధతులు కూడా తెలియక కొంత రైతులు ఈ మేతను వాటికి అందించలేకపోతున్నారు సార్. మరి వాటి గురించి కూడా కొన్ని విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి సార్. నిల్వ చేసే పద్ధతిలో ప్రధానంగా మనకు నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రదేశాలలో చాలామంది రైతులు మొక్కజొన్న ఎక్కువ మందంగా ఉన్నటువంటి కాండం అంటే మొక్కజొన్న లాంటివి పండించడం, వాటిని మనం సైలేజ్ అనే కొత్త టెక్నాలజీ, ఇది యాక్చువల్గా మనకి ఎప్పటి నుంచో ఉంది మన ఏరియాలో. అంటే మనకు పచ్చి మేత ఎక్కువ లభ్యత ఉన్నప్పుడు ఎండాకాలంలో దాన్ని ఎలా వాడుకోవాలని ముందుగానే మనం ప్లాన్ చేసుకొని మనం ఎక్కువ పండించుకున్నటువంటి మేతను చిన్న ముక్కలుగా చేసుకొని సైలేజ్ కింద మార్చుకోవచ్చు. ఆ సైలేజ్ కింద మార్చుకున్నది మనం ఎండాకాలము లేకుంటే డ్రాట్ కండిషనల్ కరువు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. ఈ సైలేజ్ అనేటువంటిది తయారు చేసుకోవడానికి మనకు రైతులు నీటి లభ్యత ఉన్నటువంటి ఏరియాలో మనకు 30-40 టన్నులు పచ్చి మేత లభ్యంగా ఉన్నప్పుడు మన అవసరాలకు పోని మిగిలినది చిన్న ముక్కలుగా చాపింగ్ చేసుకొని దాన్ని మనము గట్టి బ్యాగులలో కుక్కి వాటికి కొద్దిగా లైట్గా మొలాసిస్, యూరియా ఇలాంటివి యాడ్ చేసి 1 నెల నుంచి 40 రోజులు మనము చీకటి గదిలో కానీ టైట్ మిగించి పెట్టడం వల్ల అది మాగుడు గడ్డి కింద మాగి వాటిని మనము వచ్చేటువంటి కరువు సమయంలో కానీ లేకుంటే ఎండాకాలంలో కానీ మళ్ళీ ఓపెన్ చేసి వాటిని పచ్చిమేత కింద వాడుకోవచ్చు. ఇది చాలా పోషక విలువలతో పాటు మంచి స్మెల్ ఉండడం వల్ల మనము పశువులకి వేయడం వల్ల ఈ వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పచ్చిమేతలో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ ఆకులు దీని కాండాలు వదిలేస్తాయి. కానీ ఇక్కడ మనం వేసినటువంటి ప్రతి ఒక్కటి అవి తినడం వల్ల వేస్టేజ్ చాలా తగ్గుతుంది. ఇది ఒక నిల్వ పద్ధతి. ఇంకొకటి మనకు ఎక్కువ వింటర్లో కానీ వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు మన ప్రాంతంలో ఎక్కువ గ్రేజింగ్ ల్యాండ్స్ అలాగే కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ఆ కొండలలో లభ్యమైనటువంటి కొన్ని ఆకులు అలాగే ఆ గడ్డి మనము లభ్యత ఉన్నప్పుడు తెచ్చి వాటిని ఎక్కువ ఎండబెట్టుకొని ప్రాసెస్ అంటే ఎక్కువ ఎండుగడ్డిగా మార్చడం, పచ్చి గడ్డిని ఎండుగడ్డిగా మనము సన్లైట్కి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేసి వాటిని ఎండబెట్టుకొని వాటిని మంచి ప్రదేశాలలో నిల్వ చేసుకోవడం వల్ల మనకు కరువు వచ్చినప్పుడు కానీ లేకుంటే ఎండాకాలంలో కానీ వాటిని మనము మేతకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా కూడా మనము మేత కొరతను అధిగమించవచ్చు. ఇవి ఎక్కువ మేకింగ్, సైలేజీ, అలాగే మనం కొన్న గడ్డిని ఓపెన్ ప్లేస్లలో నిల్వ ఉంచుకోకుండా మనకు కొద్దిగా లోపల షెడ్డు లేకుంటే వర్షానికి ఎక్స్పోజ్ కాని ప్రదేశాలలో నిల్వ చేసుకోవడం వల్ల కూడా మనము ఈ యొక్క కొరతను అధిగమించవచ్చు. అలాగే వాటికి పెట్టేటువంటి డబ్బులు అనేటువంటివి కూడా మనం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. సో వేస్ట్ మేనేజ్మెంట్లో నిల్వ పద్ధతులు కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తాయని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరి పంట అవశేషాలు వాటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి, మరి నిల్వ పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. మరి కరువు ప్రాంతాల్లో పశువుల మేత కొరత గల కారణాలు మరియు వాటి నివారణ చర్యలు వాటి గురించి రైతు సోదరులకు చక్కగా వివరించారు బేస్వారపేట మండలం పూసలపాడు పశు వైద్యాధికారి డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారు. విలువైన చక్కటి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.